బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ పదవులపై వరంగల్ జిల్లా నేతలు అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవి లేదా పార్టీలో మంచి పోస్టు ఉంటుందని ఆశపడిన నేతలకు నిరాశ ఎదురైంది. పార్టీ వైస్ ప్రెసిడెంట్ పదవిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ పదవి సరిపోతుందంటున్నారు. అంత పెద్ద పదవి తాను చేయలేనంటున్నారు. ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని నాయిని అంటున్నారు. కోరుకున్న పదవులు రాకపోవడంతో వరంగల్ జిల్లా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించారు, కానీ హైకమాండ్ ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది. అటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా అసంతృప్తిలో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వేణు, ఏంటి వరంగల్లో ఉన్నటువంటి ప్రజెంట్ నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది, ఏంటి వాళ్ళ వాదన? సౌమ్య, అంటే గత 30 ఏళ్ల నుంచి కూడా పార్టీలో ఉన్నాము. కష్టకాలంలో పార్టీని అడ్డుపెట్టుకుని ఉండి పార్టీలు ఇప్పటివరకు మారకుండా కూడా జెన్యున్ గా ఒక కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకులకు పదవులు ఇవ్వలేదు. దాంతో పాటుగా ఆశించిన స్థాయి పదవులు కాకుండా తమను చిన్న చూపు చూసే విధంగా వైస్ ప్రెసిడెంట్ పదవులు కట్టబెట్టారంటూ ఇప్పటికే అటు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య తన అనుచరుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ప్రస్తుతానికి పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి దాదాపు 32 సంవత్సరాల నుంచి తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పటి నుంచి తాను ఎన్ఎస్ఏ నుంచి మొదలుకుంటే ప్రస్తుతం డిసిసి ప్రెసిడెంట్ కూడా 3 సార్లు పనిచేసిన రికార్డు సృష్టించారు. సో అతను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించారు. దాంతో పాటుగా తాను మంత్రివర్గంలో కూడా చోటు ఆశించారు. కానీ చివరకు ఆయనకు వైస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఒక ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి తనకు వచ్చినటువంటి పార్టీ పదవిపై స్పందిస్తూ తాను ఎమ్మెల్యేగా పనిచేస్తాను చాలు అంటూనే ఆయన పరోక్షంగా తనకు నచ్చజెప్పినటువంటి ఆ పార్టీ పదవిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంత పెద్ద పదవిని తాను మోయలేనంటూ కూడా ఆయన చమత్కరించి మాట్లాడుతూ, దీన్ని బట్టి చూస్తే ఎంత అసంతృప్తిగా నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారో కూడా తెలుస్తుంది. మొత్తానికైతే తాను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తూ కూడా అధిష్టానం చుట్టూ కూడా తిరిగారు. దాంతోపాటు తన వర్క్ హిస్టరీ, తాను 32 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి తను చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి ఒక క్యాటలాగ్ రెడీ చేసి ఆ అధిష్టానానికి అప్పచెప్పారు. సో తనకు తప్పనిసరిగా పార్టీ ఈసారి గుర్తింపిస్తుందని భావించినప్పటికీ కూడా చివరికి మొండి చేయి చూపడంతో ఆయన బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పిసిసి చీఫ్ కు తనకు సంబంధించినటువంటి పదవి వద్దనేటువంటి అంశాన్ని లిఖితపూర్వకంగా ఆ లెటర్ రూపంలో ఇస్తారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అంటే ఈ అంశాలు పక్కన పెడితే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మరొక మహిళా నేతకు కూడా సంవత్సరన్నర క్రితమే పార్టీకి చేరినటువంటి ఓ నేతకు కూడా వైస్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడంతో జనగామ జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు సీనియర్లు 10ల సంఖ్యలో సీనియర్లు కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. త్వరలోనే రోడ్డు ఎక్కుతామంటూ కూడా తన అనుచర గణంతో కూడా మంత్రాలు చేసిన పరిస్థితి. అంటే ఈ విధంగా పార్టీ పదవులకు సంబంధించి ఒక ఎమ్మెల్యే కూడా అసంతృప్తిగా ఉన్నాడంటే పార్టీ పదవుల పంపకం ఏ విధంగా అటు ద్వితీయ శ్రేణి క్యాడర్ పై, అదే విధంగా పార్టీ నమ్ముకున్న నేతలపై ఏ విధంగా ఎఫెక్ట్ చూపిందో చూడొచ్చు. ఇక మొత్తానికి ఇప్పటి వరకు కొంత స్తబ్దుగా సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అనుచర గణమైతే పూర్తిగా ప్రెజర్ పెడుతుంది. వాళ్ళకు అనుచితమైన స్థానం వస్తుంది అనేటువంటి ఆశలో ఉన్నటువంటి అనుచర గణం కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సో ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి తన అనుచర గణం అంతా కూడా తనకి ఇచ్చినటువంటి పదవిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం కలుగుతున్నారు. అధిష్టాన్ని కలుద్దామంటూ కూడా తనపై ప్రెజర్ చేసినా కూడా వేచి చూద్దామంటూ కూడా తన అనుచరగణానికి సర్ది చెప్పారు. దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఆయన తన అనుచరగణంతో వాళ్ళంతా ప్రెజర్ చేసినా కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ పార్టీ చూసుకుంటుందంటూ కూడా నచ్చ చెప్పినా కూడా తన అసంతృప్తిని దాచుకోలేక తాను కూడా బయట కూడా మాట్లాడడం జరిగింది. సో మీడియా సుముఖంగా కూడా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే రేపో మాపో ఆ అధిష్టానం వద్దకు వెళ్లి పీసీ చీఫ్ కూడా కలిసి తన అసంతృప్తిని తన లేఖ రూపంలో కూడా అధిష్టానానికి తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు అటు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ పదవి, 2 వైస్ ప్రెసిడెంట్ పదవి పోస్టులు జనగామ జిల్లాకు వచ్చాయి. సో దానికి సంబంధించి కూడా జనగామ జిల్లాలో ఉంటే సీనియర్ దాదాపు 25 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి లక్ష్మీనారాయణ కానీ, కృష్ణమూర్తి ఈ నేతలంతా కూడా అధిష్టానం వద్దకు వెళ్లి తాము ఇచ్చినటువంటి పదవులపై పూర్తిగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమ నిరసన గలాన్ని వినిపించేందుకు సిద్ధమవుతుంది. ఇక వరంగల్ ఈస్ట్ కు సంబంధించి కూడా బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. తాను కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. తనకు ఈ రోజు వైస్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. గత 18 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకున్నటువంటి అటు జన్ను రవి లాంటి సీనియర్ నేతలను, సో వాళ్ళందరినీ పక్కకు పెట్టి పదవి ఉన్నటువంటి వ్యక్తులకే ఈ విధంగా పార్టీ పదవులు కట్టబెట్టడం ఏంటంటూ కూడా వరంగల్ ఈస్ట్ కు సంబంధించిన కాంగ్రెస్ నేతలు కూడా అనుచర గణం అంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. సో వీళ్ళంతా కూడా అధిష్టానం వద్దకెళ్లి నిరసన గణం విప్పాలా, లేకుంటే
ఇక్కడే వరంగల్ జిల్లాలో నిరసనలు వ్యక్తం చేయాలన్నటువంటి దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ పదవుల పంపకం పూర్తిగా అసలు అర్హులైన వారికి పదవులు రాలేదు, అనుకున్న పదవులు కాకుండా తన ప్రాణాన్ని తగ్గించే విధంగా పదవులు వచ్చాయనేటువంటి ఒక వర్షన్ రెండు వర్గాల లోపల కూడా పూర్తి అసంతృప్తి జ్వాలలు రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు వరంగల్ జిల్లాకు సంబంధించి మహిళా నేతలు, సౌజన్య లాంటి కీలక మహిళా నేతలు ఉన్నారు. వాళ్ళకి ఎప్పటి నుంచో పార్టీ స్టేట్ పదవులు అప్పచెప్పింది గతంలో అధికారం లేనప్పుడే, కానీ అధికారం వచ్చిన తర్వాత కనీసం తమను పట్టించుకోవట్లేదు అంటూ కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ పదవుల పందేరం పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికి తీసుకెళ్తుంది, వరంగల్ జిల్లా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి అటు నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ నేత కాబట్టి తాను ఏ స్టెప్ తీసుకుంటారో అనేటువంటి ఆలోచనలో అటు కార్యవర్గం ఉంది, తనకు సంబంధించి అనుచర వర్గం ఉంది. తన స్టెప్ ను బట్టి మిగతా నేతలు, ప్రస్తుతం పదవులు వచ్చినటువంటి నేతలు, అదేవిధంగా పదవులు రాకుండా భంగపడ్డటువంటి నేతలు కూడా తమ నెక్స్ట్ స్టెప్ ఏందనే దానిపై కూడా సమాలోచన చేసిన పరిస్థితి. రేపు మాపో కూడా ఈ వ్యవహారం అంతా కూడా అధిష్టానం దృష్టికి అటు గాంధీ భవన్ వద్దకైతే వెళ్లే పరిస్థితి ఉంది సౌమ్య. అయితే గతంలో కూడా మనం ఇది జరిగినప్పుడు కూడా చూసాం కదా, అంటే కాంగ్రెస్ అధిష్టానం చెప్తూ ఉంది ఎప్పుడు ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో ఆశావాహులకు సరైన పదవులు రాకపోతే వేరే ఏదైనా కల్పించే అవకాశాలు ఉంటాయని క్లియర్ కట్గా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారులు ఏం చెప్తున్నారు, అధిష్టానం ఏం చెప్తుంది, దీనికి సంబంధించి ఏమైనా స్పందించిందా? అంటే గతం నుంచి కూడా మీనాక్షి నటరాజను ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా సైలెంట్ గా ఉండండి, వేచి చూస్తే పార్టీ తమ తప్పనిసరి లోపల సరైన సమయం లోపల స్పందిస్తుంది, తమకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ పదవుల పంపకాల వచ్చే వరకు మాత్రం పూర్తిగా లాబియింగ్కే పదవులు వస్తున్నాయటువంటి స్పష్టంగా అర్థమవుతుందనేది కాంగ్రెస్ లో ద్వితీయ శ్రేణి వర్గం ప్రధానంగా చర్చించుకుంటుంది. ఇక కోరుకోని పదవులు, వాస్తవానికి వైస్ ప్రెసిడెంట్ పదవిని బస్వరాజ్ సారే గాని, నాయన్ రాజేందర్ రెడ్డి గాని, అటు నమిల శ్రీనివాస్ గాని, ప్రస్తుతం ఈ ముగ్గురు వరంగల్ టౌన్ కు సంబంధించిన నేతలు వీళ్ళెవరు కూడా వైస్ ప్రెసిడెంట్ పదవిని కోరుకోలేదు, ఇస్తామన్నా వద్దని తెగేసి చెప్పొచ్చారు. కానీ వీళ్ళకి వైస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం వెనుక వాళ్ళంతా కూడా అసంతృప్తితోనే ఉన్నారు. దాంతో పాటుగా దాదాపు వరంగల్ నుంచి 25 మందికి పైగా సీనియర్ నేతలు గతం లోపల ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత మీకు పార్టీ సరైనటువంటి పదవి ఇస్తుంది, నామినేటెడ్ పదవి ఇస్తుందని చెప్పి కూడా వాళ్ళందరినీ ఎమ్మెల్యే టికెట్ ఆ విషయం లోపల కూడా వాళ్ళందరినీ సద్దుమణిగేలా కాంప్రమైజ్ చేశారు. కానీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతము సముచిత స్థానం ఇవ్వాల్సింది పోయి ఎవరిని పట్టించుకోకపోవడంతో కూడా ఆ పార్టీ అసలు నిజంగా చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో మొత్తానికి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలు ఏం స్టెప్ వేయబోతున్నారు, ప్రస్తుతం ఈ పదవులకు రాజీనామాలు చేస్తారా లేకుంటే అనుచర గణంతో నిరసన గలం విప్పుతారా అనేది కూడా చూడాల్సి ఉంది సౌమ్య. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా మంత్రివర్గ విస్తరణ తర్వాత చాలా మంది ఆశావాహులు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు వరంగల్ జిల్లా నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ముఖ్యంగా ఏ డిసిషన్ తీసుకుంటారు